ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు లెటర్ రాయటం అనేది ఒక డ్రామా అని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఏ విధంగా ఉందో కవిత లెటర్ ద్వారా తెలుస్తుందన్నారు. కనీసం ఆ పార్టీలో తండ్రితో కూతురు మాట్లాడలేని పరిస్థితి ఉందంటే ఇంకా పార్టీ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా రాజకీయంగా ఓ డ్రామా అంటున్న హరీష్ బాబుతో మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డాడీ అంటూ కేసీఆర్కి లెటర్ రాస్తే ఆ లెటర్లో దాదాపుగా ఎక్కువ శాతం బీజేపీనే టార్గెట్ చేస్తూ ఆమె లెటర్ రాశారు. అయితే ఆమె బీజేపీని టార్గెట్ చేయడంలో మెయిన్ ఉద్దేశం ఏమిటి, ఎందుకు బీజేపీని ఆమె టార్గెట్ చేసింది కవిత అనే విషయాన్ని ఎమ్మెల్యే హరీష్ బాబుని అడిగి కనుక్కుందాం. సార్, కవిత ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న విషయాలపై వాళ్ళ డాడీకి లెటర్ రాసింది. ఆ లెటర్లో ఎక్కువ శాతం బీజేపీనే టార్గెట్ చేస్తూ రాయడానికి ప్రధాన కారణం కవిత గారికి ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా. మిమ్మల్ని అరెస్ట్ చేసింది ప్రభుత్వం కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేసింది ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాల్డ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాబట్టి వారి మీద కోపంలో ఈ పార్టీని తిట్టాలి, ఆ పార్టీని తిట్టాలి, మీ నాన్నగారిని తిట్టాలి, ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. మీరు సొంతంగా నిజంగా పార్టీ పెట్టాలనుకుంటే పెట్టండి, జనబాహుల్యంలోకి వెళ్ళండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ సత్తా ఏందో నిరూపించుకోండి. అంతే మాత్రాన కేసీఆర్ గారు దేవుడట, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దయ్యాలట. ఇది ఎక్కడ చూద్దామండి? దేవుని చుట్టూ దయ్యాలు ఉంటాయా? దయ్యాలను పెంచి పోషించేవాడు దేవుడు ఎట్లయితాడండి? నాకు అర్థం కాదు. కాబట్టి నేను కవిత గారికి చెప్పేది ఏంటంటే వాస్తవాలు గ్రహించండి. కేసీఆర్ గారు ఇవాళ మొత్తానికి జ్ఞానానికి దూరమై రెండో టర్మ్లో అసలు మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన ఒక ఫ్యూడల్ కింగ్ లాగా వ్యవహరించిండు, రాజులాగా. కాబట్టే జనాలు ఇవాళ ఆయనను పక్కన పెట్టి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మరి ఇటువంటి తరుణంలో 10 సంవత్సరాలు మీరు అధికారాన్ని అనుభవించారు అన్ని విధాలుగా. అధికారం పోగానే ఈ లుకలుకలు బయటపడ్డాయి. అంటే ఆస్తుల పంపకం దగ్గర ఏమైనా తేడానా, లేకపోతే అధికార పంపిణీ దగ్గర ఏమన్నా తేడానా? నేనైతే అనుకునడం ఏంటంటే ఆ ఇంట్లో 4-5 పవర్ సెంటర్స్ తయారైపోయినాయి. ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పే వాళ్ళు అయిపోయినారు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, అపనమ్మకం ఏర్పడ్డది. కాబట్టి దీని నుంచి బయటపడడానికి, ఒక దృష్టి మరల్చడానికి ఈ లేఖ అనే డ్రామా వీళ్ళు ఆడుతున్నారు. మీకు నిజంగా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు కదా, బీసీల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు కొత్త పార్టీ పెట్టి అసలు జనాలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. అంతే తప్పించి మేము బీఆర్ఎస్లోనే ఉంటాం, కేసీఆర్ గారు చాలా మంచోడు, దేవుడు, కానీ కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దయ్యాలంటే మరి నిన్నటి వరకు 10 సంవత్సరాలు మీరే చుట్టుపక్కల ఉన్నారు అంటే మిమ్మల్ని దయ్యం అనుకోవాలా మేము? కాబట్టి వట్టిగా డైవర్షన్ పాలిటిక్స్ తప్పించి ఏమీ లేదు. ఒక ప్రజా సమస్యల మీద కాకుండా అనవసరమైన అంశాల మీద చర్చ జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిన కాళేశ్వరం మీద చర్చ లేదు. రైతాంగం ఇవాళ అకాల వర్షాల వలన ధాన్యం కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్నారు. దాని మీద చర్య లేదు, చర్చ లేదు. కాబట్టి ఇటువంటి సమస్యల మీద చర్చ లేకుండా మీరు కేవలం కుటుంబ సమస్యల్ని ప్రజల సమస్యలుగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేమే కాదు, ఎవ్వరు బుర్ర ఉన్న వాళ్ళు, ఎవరి మీద మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అనుకుంటే అది మీ వెర్రితనమే అవుతుంది. ఏదైతే కవిత గారు అయితే లెటర్ రాశారో కేసీఆర్ గారికి, లెటర్ రాయడం అనేది ఇది కుట్రలో భాగంగానే ఏదైతే రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పక్కదో పట్టించేందుకే ఇది ఉంది. అదేవిధంగా కేసీఆర్ గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. 10 ఏళ్ళ పరిపాలనలో ఎవరిని కనీసం మంత్రులను ఎమ్మెల్సీని నాయకులను ఎవరిని కలవలేడు. అందుకే రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందో పరిస్థితి, కేసీఆర్ ఏ విధంగా ఉన్నాడో కవిత లెటరే దానికి నిదర్శనమని హరీష్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణ, HM TV, హైదరాబాద్.